1 year లో కూడా చాలా పథకాలు ఇస్తానని హామీలు ఇచ్చింది. ఇంతవరకు అమలు చేసిందంటది. అన్ని దొంగ హామీలే అన్ని. ఏది నచ్చడం లేదు. మాట్లాడితే అన్ని అవదాలే మాట్లాడతారు. అంటే ఇప్పుడు సంవత్సర కాలంలో నేను హామీలు ఇచ్చిన మళ్ళీ సంక్రాంతి తర్వాత నెరవేరుస్తా అని చెప్పారు. ఏ చేయలే, రుణమాఫీ చేయలే, ఏది చేయలే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ రైతులు వాళ్ళు బాగా చేసారు, టైం కు టైం చేసిరు, పైసలు కూడా బాగానే వేసిరు, అన్ని చేసిరు, మంచిగానే చేసిరు. మరి రానున్న 4 సంవత్సరాలలో ఏమైనా చేసిద్ది అంటారా? ఇంకా తెలియదు, ముందు ఎట్లా ఉంటుందో తెలియదు. మరి ఆటో వాళ్ళని కూడా సరిగా తిరగని పరిస్థితి కనపడుతుంది. చాలా స్ట్రైక్ చేస్తారు, డిస్ట్రిక్ట్ బండ్లు వేస్తలేరు, పోలీసులు పట్టుకుంటారు. అంటే గతంలో పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడతా అని చెప్పేసి అనండి. ఇంకా ఏం హామీ ఇవ్వలేదు కదా, ఇప్పుడైతే ఏం అనలేదు కదా, ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చెప్తలేరు. మరి రానున్న రోజులు మీ ఆటోల భవిష్యత్తు మార్చే పరిస్థితి కనపడితే ఇట్లే ఉంటుంది. ఇంకా తెలియదు. మాకేం పైసలు వేస్తలేడు, రుణమాఫీ చేస్తలేడు, ఏం చేసలేడు. కేసీఆర్ ఉన్నాగానే మంచిగా ఉండే. అంటే ఇప్పుడు గతంలో చెప్పినట్టు 100 గ్యారెంటీలు, అది 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు కదా. అమలు చేయలే, ఇంతవరకు మాపే కాలే మావైతే. అంటే మరి వచ్చే 4 సంవత్సరాలు ఏమన్నా మాఫీలు చేస్తారంటారా లేదంటే? ఏమో అంటున్నాడు కానీ చెప్పకమే ఉంది, ఒక్కొక్క నెల పెంచుతూనే ఉంటాడు కానీ మాపే అయింది. అంటే మాటలు చెప్పి కోటలు కడుతున్నారు అంతే. రానున్న రోజులు ఏమన్నా అభివృద్ధి కనపడుతుంది అంటారా లేదా ఎట్లే వదిలిపెడతారు? మాకు అయితే నమ్మకం లేదు. ఒకసారి ఛాన్స్, 2 సార్లు ఛాన్స్ ఇచ్చిండు, 3వ ఛాన్స్ ఇప్పుడు నమ్మకమేముంది. మళ్ళీ ఇప్పుడు ఉగాది ముందర పెట్టిండు, అది గ్యారంటీ అని నమ్మకమేముంది. ఒకసారి నమ్మకంగా మాఫ్ చేసిండు అనుకో, మాకు కూడా కొంచెం ధైర్యం వస్తుండే. చేస్తలేడు, మాకు ఎట్లా ధైర్యం వస్తుంది చెప్పండి. కేసీఆర్ అనుకున్న పని అనుకున్నట్టు చేసిండు, కరువు పైసలు వేసిండు, తిననీకి పేద రైతులకు రేషన్ బియ్యం ఇయ్యంగా బియ్యం మీద పైసలు డబ్బులు ఇచ్చిండు. మళ్ళీ ఈయన ఏం లడ్డూలు చేస్తలేడు, ఇట్లా చేస్తలేడు, ఏం లాభం లేదు. ఇట్లా పనులు లేవు, పాస్ లేవు. ఆయన ఏడున్నా పనులు పెట్టిస్తుండే, చేస్తుండే. కానీ ఈయన ఇచ్చినంటే మాకేం మాకు గ్యాస్ కూడా ఏమి పైసలు 500 ఏం పడతలేదు. అదే పైసలకే తీసుకుంటాను మేము పడలేదు రేటుకి. తిరగాలంటే ఇంకా రాలే, ఇంకా చేయలే. చేస్తాం అంటారు, చేస్తలేరు. ఇంకా కొందరికి అయ్యిందేమో కానీ కొందరు మాకైతే కాలేదు. ఉచిత బస్సు పెట్టారు కదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది? మాకు ఎంతవరకు మాకు ఏం వచ్చిందంటే ఏం మంచిగా లేదు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలో పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అవుతుందంటే రైతు బంధు ఇస్తాను, రైతు బంధు చేయలే, రైతు బంధు ఇస్తాను, రైతు బంధు చేయలే, ఏం చేయలే. పెళ్ళిళ్ళకు బంగారం ఇస్తా, ఇది ఇస్తాను, అది సున్నా చేసిండు. గెలిచిదాకా ఓ లెక్క, గెలిచినాక ఓ లెక్క చేసిండు. తీసి పారేయంగా అయిపోయింది, ఇంకేస్తారు. పింఛన్ 4,000 ఇస్తాడు, రుణమాఫీ అన్నాడు. ఇంతవరకు ఇంకా రైతు బంధు మన్నే పల్లె. రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు వచ్చిన ఏడాదిలో అన్ని అమలు చేస్తా అని చెప్పిండు కదా అని చెప్పిండు సీట్ ఎక్కిండు అంతే. ఉదయం సీట్ ఎక్కినాయి కదా, సీట్ మంది ముంచిండు. ఎక్కడ బిల్డింగ్లు పాదరక్షణ బిల్డింగ్లు ఎంగుతాడు, వాళ్ళు చాపిస్తాను, చబోతాను, ఏం తెచ్చుకోరని ఇల్లు వాళ్ళు తిడతాను. అక్రమంగా అప్పుడు కట్టుకుంటాం, మేము కట్టుకున్నాం పడక మీ ఎక్కడ వచ్చింది గెలుచుకోండి కానీ వాళ్ళు తిడుతారు. ఫోన్లో చూస్తాను మన ఫోన్లో. ఓడిపోయింది, ఇది గెలిచినా వేస్తాయి ఉండరు, అన్ని లింకులు పెడతాను. ఏమో ఏం గెలుస్తుంది అది, ఏం గెలుస్తావు తెలియదు, అది బాగా అదురుతుంది. అది కేసీఆర్ మంచిగా నడిచింది. వాడు లేకుండా బంద్ ఇచ్చిండు, అన్ని సంపాదించిండు, ఎడమించిండు, డబ్బులు కట్టించిండు, అందరు చేసిండు. కరెంటు 20 గంటల కరెంట్ వచ్చింది, పంటలు బండి చిలకల పంట. మరి 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ అప్పులు చేసిండు అన్నారు కదా. అప్పులు చేయలే, ఏం చేయలే, అన్ని చేసి పెడితే అప్పులు కదా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చేసి, మరి రేవంత్ రెడ్డి వచ్చినాక మంచి చేయలేదు అన్నారు, చేస్తున్నారు. ఎక్కడ మంచిగా చెప్తలేడు, ఎక్కడ చెప్తాడు మంచిగా, మంచిగా చెప్తాడు, మంచిగా చెప్తలేడు అని చెప్పే మాటలే. మీది మాటలు చెప్తాను, మీద ఏం చెప్తాను, ఏం పెడతారా మేము పెట్టి ఏం చేస్తాను? రైతు బంధు ఏది, రైతు బంధు ఏది, రైతు బంధు ఏది పెట్టదా? గవర్నమెంట్ సంవత్సరం గడుస్తుంది కదా, సంవత్సర కాలంలో అభివృద్ధి అనేది ఎట్లా అనిపిస్తుంది? అంటే ఉచిత పథకాలు అంటే గ్యాస్ కానీ కరెంటు కానీ ఎన్ని ఫ్రీ వస్తాయి? వస్తలేదు గ్యాస్ కరెంటు, ఎంత అప్లై చేసుకున్నా వస్తలేవు. మరి అదే నాయకుల చుట్టూ కానీ అధికారుల చుట్టూ తిరుగుడే అవుతుంది కానీ అయితలేదు.